మేడ్చల్ జిల్లా మత్స్యబొల్లారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రసాభాసగా రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. పనుల నిధుల క్రెడిట్ విషయంలో గొడవ చోటు చేసుకుంది. వేదికపై బీజేపీ ఎంపీ ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. వేదికపైన ఇక బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం కూడా అక్కడ చోటు చేసుకుంది. వంతెనకు నిధులు తామే తీసుకువచ్చామంటూ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం నిధులతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే బ్యానర్లు కట్టుకోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాలను పోలీసులు అయితే చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. మేడ్చల్ జిల్లా మత్స్యబొల్లారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రసాభాసగా రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం అయితే జరిగినట్టు యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. ఏంటి ఈటల రాజేందర్కి మర్రి రాజశేఖర్కి మధ్య ఉన్నటువంటి పరిస్థితి? ఎవరి హయాంలో నిధులు విడుదలయ్యాయి? అసలు ఎవరు నిధులు తీసుకొని వచ్చారు? ఎవరు నిధులు విడుదల చేశామంటూ కూడా బ్యానర్లు కట్టుకున్నటువంటి పరిస్థితి. ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఒకంత వాగ్వాదం చోటు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? అయితే మేడ్చల్ జిల్లా మత్స్యబొల్లారంలో అంటే ఈ ఘటన ఉద్రిక్తత దారితీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పనుల క్రెడిట్ ఇటు ఈటల రాజేందర్, అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్యన పెద్ద ఎత్తున ఈ ఘర్షణకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆయన అంటే మల్కాజ్గిరిలో కీలక వ్యక్తులు, మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు, ఇటు ఎంపీగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఈ ఇద్దరు సహకారంతోనే ఈ బ్రిడ్జి పనులు, ఈ బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులు మొత్తం ఇద్దరు ఉంటేనే అక్కడ పనులు సవ్యంగా జరుగుతాయి. ఎందుకంటే కొన్ని అడ్డంకులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహంతో అడ్డంకులను తొలగించుకునే అవకాశం ఉంటుంది. అటు ఎంపీ ఉన్నారు కాబట్టి ఎంపీతో కూడా కొన్ని ఏమైనా ఇబ్బందులు అంటే ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, దానికి సంబంధించి బ్రిడ్జుల పనులకు ఏదైనా ఆటంకం కలిగితే అక్కడ అధికారులతో మాట్లాడి చేపించడం కావచ్చు, ఇద్దరు అనుసంధానం చేసుకునే చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో రాష్ట్రానికి సంబంధించి నిధులు కొంచెం తక్కువ అయినప్పటికీ కూడా అంటే ఎమ్మెల్యే తరపు నిధులు కొంచెం తక్కువ అయినప్పటికీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్రిడ్జ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది. కానీ రాష్ట్రంది కూడా ఎంతో కొంత ఉంటది కాబట్టి అది ఎమ్మెల్యే ఖాతాలోకి కూడా కొంచెం వస్తుంది కాబట్టి సో ఈ పరిణామాన్ని కూడా ఇప్పటికే గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి. అంటే అనేక పార్టీల మధ్య గతంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ జరిగింది. ఇట్లా ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈ ఘటన కూడా సేమ్. అంటే నా క్రెడిట్ ని ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ నేనే కట్టిపించాననే తరుణంలో ఈటల రాజేందర్ లేదు, ఇది నా స్వయం కృషితోనే అయ్యిందని చెప్పుకోవడంలో అటు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా తమకు తాము ఇది చేసుకోవడానికి ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అటు ఇద్దరి ఏదైతే బీఆర్ఎస్ క్యాడరు, ఇటు బీజేపీ క్యాడరు, మొత్తం అందరూ కార్యకర్తలు కూడా ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం, నువ్వంటే ఎంత అనుకోవడం కూడా పెద్ద అక్కడ ఘర్షణ వాతావరణం అయితే మేల్కొంది. అప్పటికే పోలీసులు దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇట్లాంటి ఘటనలు జరగడం అంటే రాజకీయ వర్గాల్లో మామూలే అయినప్పటికీ సో ఇటు ప్రజల నుంచి అయితే అంటే ఇవి ప్రజల డబ్బులు, ముఖ్యంగా ఎమ్మెల్యే నిధులైతే ఎమ్మెల్యే సొంత ఇంట్లోకి వెళ్ళివ్వరు, అటు ఎంపీ నిధులు ఆయన అంటే సెంట్రల్ నుంచి వచ్చే నిధులు కూడా ఆయన సొంత ఇంట్లో నుంచి ఇవ్వరు. అవి ప్రజల డబ్బులు, ప్రజల కోసం మీరెందుకు ఇది ఇట్లా చేస్తున్నారు అనేది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. అంటే పొలిటికల్ క్రెడిట్ గొడవ కిందే దీన్ని చూడాలంటారా? ఎస్, డెఫినెట్ గా. ఇప్పుడు ప్రజలు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా పొలిటికల్ లో ఇప్పుడు ఏదైనా అటు అంటే అసలు వాస్తవం ఏంటి దీనికి సంబంధించి? ఎవరు ఈ కార్యక్రమానికి సంబంధించి నిధులు తీసుకొని వచ్చారు, పర్మిషన్ తీసుకొని వచ్చారు, ఎవరి హయాంలో జరిగిందనేది కూడా ఒక ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి. ఎవరు బ్యానర్లు కట్టుకుంటే వాళ్లే దీనికి అన్నీ తీసుకొచ్చినట్ల, పర్మిషన్లు కావచ్చు, నిధులు కావచ్చు అనేది కూడా అక్కడ ప్రధానంగా వేస్తున్నటువంటి ప్రశ్న ఈటల రాజేందర్ వర్గానికి సంబంధించి. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? అంటే ముఖ్యంగా ఈ బ్రిడ్జి పనులకు సంబంధించి ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వస్తాయి, రాష్ట్రం నుంచి కూడా కొంచెం నిధులు వస్తాయి. సో ఇక్కడ ఈ ఎమ్మెల్యే దగ్గర నుంచి నిధులు రావు అనేది ఉండదు, తక్కువ నిధులు వస్తాయి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయి. సో ఎవరి క్రెడిట్ వాళ్ళు చేసుకోవడానికి చూసిన దాంట్లో వాళ్ళిద్దరికి సమన్వయం లోపించి సో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కనుక చూస్తే అంటే అటు ఏ పార్టీ గాని ఏ ప్రభుత్వం ఉన్నా గానీ
సొంత అంటే డబ్బులు ఈటల కాదు రాజేందర్ అక్కడ నుంచి అలిగి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. వెళ్ళిపోయారా లేకపోతే అక్కడే కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఉన్నారా సతీష్? దానికి సంబంధించి ముఖ్యంగా అక్కడ ఆ కార్యక్రమం ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఆయన కొంచెం అంటే నిరుత్సాహంతో వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు, బట్ నిరుత్సాహంతో అయితే వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మల్కాజ్గిరిలో మరి రాజశేఖర్ రెడ్డికి పెద్ద ఎత్తున కొంచెం అంటే సపోర్ట్, ఆ బలం అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన కొంచెం ఇదయ్యే అవకాశాలు ఉండొచ్చు కాక ఎంపీగా కూడా ఆయనకు కూడా మల్కాజ్గిరిలో కూడా పెద్ద ఎత్తున ఆయనకు కూడా మొత్తం ఎంపీ మల్కాజ్గిరి, మేడ్చల్ ఇటు మొత్తం కూడా ఆయనకు కూడా ఈటల రాజేందర్ సీనియర్ నేత, ఆయనకు కూడా గ్రిప్ ఉంది. కానీ ఈ నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున క్రెడిట్ ముఖ్యంగా ఒక్కరే కొట్టేయాలన్నది ప్లాను. అంటే అటు ఎమ్మెల్యేకైనా రావాలి, లేదు అంటే ఇటు ఎంపీకైనా రావాలి. ఆ ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్న దాని ప్రకారం అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధులు కదా, కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుంది కదా, సో మరి నువ్వెందుకు ఫ్లెక్సీలు వేసుకున్నావు, నీ ఎందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టుకున్నావు, సో ఇక్కడ నీకేం క్రెడిట్ దక్కుతుందనే నెపంతోనే ఇక్కడ ఘటన చోటు చేసుకుని, లేదు ఇక్కడ లోకల్ గా మేము కూడా ఫండ్స్ ఇచ్చాము, నా సహకారం లేనిది అక్కడ లోకల్ గా ఏదైనా ల్యాండ్ కు సంబంధించి ఇష్యూస్ కావచ్చు, లోకల్ గా పనులకు విషయంలో కూడా నేను కూడా హెల్ప్ చేశాను అనే తరుణంలో ఆయన కూడా కొంచెం విరుచుకబడ్డట్టు కూడా అక్కడ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఘటనలు జరగడం వల్ల రాజకీయాల్లో ప్రకంపనలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రజలకు దీంట్లో ఒరిగింది ఏమీ లేదు, ఎందుకంటే అది ప్రజల సొమ్ము. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మేడ్చల్ జిల్లా మత్స్యబొల్లారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి బ్రేక్ న్యూస్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. రసాభాసగా రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం అయితే అక్కడ జరిగింది. పనుల నిధుల క్రెడిట్ విషయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. వేదికపై బీజేపీ ఎంపీ ఈటల అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ మధ్య వేదికపైనే ఆ స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది అంటే దీనికి సంబంధించి ఎంత ఉద్రిక్త పరిస్థితి ఉందో అర్థమవుతోంది. బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. వంతెనకు నిధులు తామే తీసుకొచ్చామంటూ కూడా వాదోపవాదాలు అయితే అక్కడ జరిగాయి. కేంద్రం నిధులతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే బ్యానర్లు కట్టుకోవడం మీద బీజేపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాలను పోలీసులు అయితే ప్రస్తుతం చెదరగొట్టి ఆ విషయాన్ని సద్దుమణిగేలా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.